ధారాదత్తం చేశారంటే ఎటువంటి దరిద్రమైన రాజకీయ వ్యవస్థలు ముస్లింలు పంపుతున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రోజు గరీబులుగా ఈ రోజు మనము ఆలోచన పరుస్తున్నామంటే, చేతవృత్తులు చేస్తున్న పరిస్థితున్నామంటే, రాజకీయ ఉన్నతి దిగదార్చుతున్నామంటే. సభకు నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాము. పేరు పేరున చెప్పలేకపోతున్నందుకు నన్ను మన్నించండి. ముఖ్యంగా ఈ ముస్లిం ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ ముస్లిం సమాజం తెలుగుదేశం పార్టీ వైపు ఏ విధంగా తీసుకెళ్ళాలి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి, మన నెల్లూరు రూరల్ సిటీ నియోజకవర్గాలు అత్యంత మెజారిటీగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి అనే కార్యక్రమంలో మన ముస్లిం సామాజిక వర్గాన్ని ఏ విధంగా మేల్కొల్పాలి, వాళ్ళని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి.